డైరెక్టర్ విఐ ఆనంద్ మూవీస్ అంటే సంథింగ్ డిఫరెంట్ గా తీసుకెళ్తాడు. సో ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈగర్గా వెయిట్ చేశాను. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అది పెరిగిందని చెప్పాలి. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే లెవెల్లో ఉందా అంటే ఉంది మాస్టర్. అత్తిరిపోయింది సినిమా. మెయిన్లీ ఆ ఊరు, ఆ భైరవ్ కోన ఏదైతే ఉందో అదైతే మాత్రం పిచ్చ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమాలో. ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత గరుడ్ పురాణ హిస్టరీ ఉంటుంది. సూపర్ డీటెయిలింగ్స్ ఉంటాయి ఆ స్టోరీలో. ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడుకుంటే ఈ సినిమాని స్టార్ట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేస్తారు. లైక్ భైరవ కోనాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక మంచి సీన్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత రియల్ వరల్డ్ లో జరిగే సీన్స్ అన్ని కూడా కొంచెం రెగ్యులర్ గానే అనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే భైరవ కోన ఆ వరల్డ్ కి తీసుకెళ్తారో అక్కడ వరల్డ్ కానీ ఆ పీపుల్ కానీ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ ఆ వరల్డ్ లో కూడా కొన్ని క్యారెక్టర్స్ రెగ్యులర్ గా అనిపించడంతో ఇదేంట్రా అనుకునే లోపు ఇంటర్వెల్ కి ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఉంటుంది. అదైతే మాత్రం సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే అది చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొంచెం రైజ్ అవుతాయి. దెన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత గరుడ పురాణం గురించి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. యాక్చువల్గా ఆ ఊరు గురించి కానీ ఆ హిస్టరీ గురించి కానీ తెలుసుకున్న తర్వాత చాలా పొటెన్షియల్ ఉంది స్టోరీలో అని అనిపించింది. సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం అప్పుడే అయిపోయిందా, ఇంకా ఉండుంటే బాగుండేదే అన్న ఫీల్ తెప్పించాడు అనమాట. అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు ఆ భైరవ్ కోనాన్ని మాత్రం. అండ్ ఆ సెట్ పీసెస్, సినిమాలో కొన్ని సెట్ పీసెస్ అయితే సూపర్ గా ఉన్నాయి. దాని మీద చాలా వర్క్ చేసినట్టున్నారు, స్పష్టంగా కనబడుద్ది. అలాగే సినిమాలో గ్రాఫిక్స్ సంబంధించి కూడా మంచి కేర్ తీసుకున్నారు. ఐ ఫెల్ట్ చెప్తున్నారు కదా, అంటే క్లైమాక్స్ కొంచెం త్వరగా అయిపోయిందన్న ఫీల్ తెప్పించింది అనమాట. వెన్నెల కిషోర్, వైవా హర్ష వీళ్ళు కాన్ఫిడెన్స్ జనరేట్ చేయడంలో ఫుల్ మార్క్స్ కొట్టేశారని చెప్పాలి. అలాగే సినిమాలో ఫైట్స్ కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంటాయి. అంటే సందీప్ కిషన్ మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇచ్చి పడేశాడు అనిపించింది. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాతో. అలాగే హీరోయిన్ కూడా ఒక మంచి ప్రామిసింగ్ రోలే దొరికింది. ఆ రోల్లో ఆవిడ సూపర్ గా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అలాగే ఇంకో హీరోయిన్ కూడా మంచి రోలే ఆఫర్ చేశారు. ఆవిడ కూడా స్టోరీతో మంచిగా కనెక్ట్ చేశారు. అలాగే స్పెషల్ మెన్షన్ టు మ్యూజిక్ అనేది నెక్స్ట్ లెవెల్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సౌండింగ్ కానీ, మెయిన్లీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ ఇంప్రెషన్ తీసుకుంటాయి. ఇంకా డైరెక్టర్ విఐ ఆనంద్ బేసికల్లీ ఈ సినిమా స్క్రిప్ట్ లో చాలా మంచి డీటెయిలింగ్ ఉంది. ఆ డీటెయిలింగ్ తో చాలా మంచి గేమ్ ఆడాడు. మెయిన్లీ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ని ఏ కన్ఫ్యూజన్ లేకుండా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యేలా చేశాడు. సో ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పేది ఏంటంటే సూపర్ గా ఎంటర్టైన్ అయ్యి థియేటర్ నుంచి బయటకు వచ్చేయచ్చు. సో ఇది ఇక్కడికి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గురువు గారు, కొట్టేచ్చేదా. థ్యాంక్ యూ.